హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి చిటపట ఆనిన తర్వాత ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగు పొడి వేసి బాగా వేయించండి. వేయించిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత గోంగూర తీసుకొని దాన్ని బాగా కడిగి తడి లేకుండా నీట్గా తుడిచి అదే ప్యాన్లో ఆ గోంగూరని వేసి బాగా కాసేపు వేయించండి. ఇందాక మనం వేయించుకున్న ఎండుమిర్చి తిరగమాతను తీసుకొని రోల్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోండి. ఆ తర్వాత ఆ దంచుకున్న దాంట్లో ఇందాక మనం వేయించిన గోంగూరని కూడా వేసి బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోండి. ఆ రెండు బాగా కలిసేటట్టు దంచాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని మంచిగా తోలు తీసి ఆ ఉల్లిపాయల్ని ఈ రోట్లో వేసి ఆ పచ్చడితో పాటు వీటిని కూడా దంచండి. అంతే అండి, గోంగూర పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.